ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 91:9 చరణం మనం చదువుకుంటున్నాం. యెహోవా, నువ్వే నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఎవరైతే దేవుని ఆశ్రయంగాను నివాస స్థలంగాను చేసుకొని ఉంటారో వారికి దేవుడు సహాయం చేయవాడై ఉన్నాడు అని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ 91వ కీర్తన మనకు ఒక కంచిగా, ఒక కేడెంగా ఎంచుకొని దాన్ని అనునిత్యము చదువుకొని ముందుకు సాగే వాళ్ళము ముందుకు కొనసాగుతున్నాం. మరి దేవుని ఆశ్రయించకుండా జీవించేవారు కూడా ఉన్నారు. వారిని గురించి యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1-3 వాక్యాల్లో మనం గమనిస్తే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకియు యెహోవా యొద్ద విచారింపకియు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారమనియు వారి రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించి వారికి శ్రమ. అయినను ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇండివారి మీదను కీడు చేయవారికి తోడ్పడి వారి మీదను ఆయన నిలుచును. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు. ఐగుప్తుల గుర్రములు మాంసములే కానీ ఆత్మగావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయువాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమవుదురు అని రాయబడి ఉన్నది. అయితే దేవుని ఆశ్రయించి వారు కూడా ఉన్నారు. వారు దేవుని ఆశ్రయించి దేవుని సహాయం పొందే వరకు కనిపెట్టుకొని ఆయన ఎదురు నుంచి కృప పొందినటువంటి మీకా భక్తుని మనం గమనిస్తున్నాం. మీకా ప్రవక్తల గ్రంథం మీకాలో మనం గమనిస్తే 7వ అధ్యాయం 7-10 వరకు మనం గమనిస్తే, తన శ్రమల కాలం ముందు దేవుడు యెహోవా తనని కరుణించే వరకు ఎదురు చూస్తూ ఆయన ఆశ్రయించి ఆయన ఎదురు నుంచి మేలు పొందుతున్నట్టుగా గమనిస్తున్నాం. అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా దేవుడైన రక్షణకర్త కొరకు నేను ఎదురు చూచెదను అని చెప్తున్నాడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువ నా మీద నువ్వు అతిశయించవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయనను నీ దేవుడు ఏమాయనను అని అడిగేవాడు సిగ్గుపడే వరకు కూడా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తాను అని నమ్మకంగా దేవుని గురించి ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవులారా, మనం శ్రమలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఊరుకోరు. మనల్ని ఒక మాట అంటారు, నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు నీకు సహాయం చేయలేదా అని అడుగుతారు. అయినా పర్వాలేదు, దేవుడు సహాయం చేయవాడని గుర్తించుకొని ఆయన ఆశ్రయంగా చేసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నివాసం చేయవారు నిశ్చయంగా ఆయన సహాయం చేయే వరకు కూడా ఎదురు చూస్తాడు. మీకు అంటున్నాడు, నేను సహిస్తాను, నేను ఓర్చుకుంటాను, నేను తప్పు చేశాను కాబట్టి నా దేవుడు నన్ను శిక్షించాడు కనుక ఆయన సహాయం కొరకు నేను ఎదురు చూస్తాను, ఆయన నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నీ దేవుడు ఏమాయడు అని అడిగినది సిగ్గుపడుతుంది, అది బురదలో తొక్కి వేయబడుతుంది, వీధిలో పారవేయబడుతుంది అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఎటువంటి శోధనలు వచ్చినా దేవుని ఆశ్రయించి అపవాదిని ఎదిరించి ఆ శోధనలోంచి బయటికి రావాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దావీదు భక్తుడు అందుకని ఒక మాట అంటాడు, కీర్తనలు 18 మొదటి 2 వాక్యాలు ఏమంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నేను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ దుర్గము, నా దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నాను నా దుర్గము అని దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని ఆశ్రయించి ఆయనే మనకు కేడిముగాను, దుర్గముగాను, రక్షణగాను, కోటగాను ఎంచుకొని ఆయనలో నుంచి సహాయం పొందాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, నువ్వు మాత్రమే మాకు ఆశ్రయంగా ఉండి నీ యొద్ద నుంచి మేము కృప పొందు వరకు కనిపెట్టి ప్రార్థించుటకును నీ ఆశ్రయం పొందుకొనుటకును మాకు నేర్పించమని, అపవాది కుయిత నుంచి తప్పించమని నిలబెట్టుకోనమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.